ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కనడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది, యువశక్తి బాగా పెరుగుతుంది. జపాన్ లాంటి దేశంలో నేను వెళ్ళొచ్చాను, అక్కడంతా వృద్ధులే ఉన్నారు, యువకులు లేరు. మనకు కూడా ఆ పరిస్థితి రాకోకుండా కాపాడాలి అంటే ఇక ఇద్దరు పైచులకే, నలుగురు, ఐదుగురు, ముగ్గురు ఇక కనండోహో అని ఒక పిలుపునిచ్చారు. ఎంత దురదృష్టమైనటువంటి పిలుపు అంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ పిలుపు విన్న తర్వాత ఎవరికైనా సరే మానసిక పరిస్థితి మీద కొద్దిగా అనుమానం కలగక తప్పదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో, ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పినటువంటి మాట, 75% గృహాలకు మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి. ప్రతి ముగ్గురు పిల్లల్లోనూ ఒక పిల్లవాడికి పౌష్టిక ఆహారం అందించలేనటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే లిటరసీ శాతం 67% మాత్రమే ఉన్నది. పక్కన కర్ణాటక, తమిళనాడు, కేరళ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నది మనకన్నా కూడా. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారు వదిలేసి పిల్లల్ని కనండి అని ఒక అభివృద్ధి నిరోధకమైనటువంటి స్లోగన్ ఇవ్వటం అంటే, చదవేస్తే ఉన్నమతిపోయినట్టుగా మూడవసారి ముఖ్యమంత్రి అయితే జ్ఞానాన్ని సమపార్జించవలసినటువంటి ముఖ్యమంత్రి గారు జ్ఞానాన్ని కోల్పోతున్నాడేమోననేటువంటి సందేహం ఎవరికైనా కలగక మానవదు. ఇవాళ మనం చూస్తున్నాం, కుటుంబ నియంత్రణని అమలు చేయడానికి భారత ప్రభుత్వాలు, భారత ప్రజలు ఎంత కష్టపడ్డారంటే, ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి ఒక షరతును విధించడం జరిగింది. అంతేకాదు, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ పుడితే, ఎక్కువ కంటే వారికి ఇంక్రిమెంట్లు కూడా రద్దు చేస్తామనేటువంటి రూల్స్ మనం గవర్నమెంట్లో పెట్టుకున్నాం. అవన్నీ కూడా గాలికి వదిలేసి ఏదో పిచ్చివాగుడు, చెత్తవాగుడు మాట్లాడుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతుంటే కొంత అయోమయం, గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వటం మానుకోవాలి, ఆలోచన పెంచుకోవాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాకు గిట్టకపోవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా అనర్థాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచమంతా నవ్వేటటువంటి ఆలోచన కూడా చేస్తారు. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాల్సిందిగా వారికి మనవి చేస్తున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే, అది నిన్నే మాట్లాడారు, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తాకితే, వారిని స్మరిస్తే అన్ని బాధలు తీరిపోతాయని, కోరికలు కోరుకున్నవన్నీ కూడా తీరుతాయని. అంతవరకు అయితే పర్వాలా. ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళాయంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే వారి దగ్గర మనం కోరికలు కోరుకొని వారిని దర్శించుకొని ఏ విధంగా కోరికలు తీర్చుకుంటున్నామో, ఆ విధంగానే వెంకటేశ్వర స్వామి లాగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా చూసి తరిస్తే కష్టాలన్నీ పోతాయి, కోరికలన్నీ పోతాయి అనేటువంటి మాట మాట్లాడారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అసలు ఎక్కడున్నారు? మీ మానసిక పరిస్థితి ఏమిటి? ఎన్టీ రామారావు గారు బ్రతికున్నటువంటి కాలంలో, వారు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో వారి రెండు కాళ్ళు పట్టుకొని కిందకు లాగి వారిని పదవీ భ్రష్టుణ్ణి చేసి వారిని హింసించినటువంటి మీరు బ్రతికున్నప్పుడేమో హింసిస్తారు, చనిపోయిన తర్వాత వారి విగ్రహాలను ఆవిష్కరించి ఆ విగ్రహాలకు అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదని ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి అద్భుతమైన శక్తి ఉంటే తాకంగానే మొట్టమొదటిగా నిన్నే భస్మం చేసేటటువంటి శక్తి కోరుకుంటాడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగని అంటున్నా. ఈ ఎన్టీ రామారావు గారి కూతుళ్ళని, మీరు అల్లుణ్ణి ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారో కూడా మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో మీరు ఎందుకు పోలుస్తున్నారు? మీ మతి స్థిమితం ఏమైంది? ఒకసారి ఆలోచించుకోండి. అంటే దయచేసి వినేవాళ్ళు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎన్టీ రామారావు గారిని తక్కువ అంచనా మాత్రం నేను వేయటం లేదు. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి,
గౌరవనీయులు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ వెంకటేశ్వర స్వామితో పోల్చటం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు సరైనటువంటి పోకడలో మీరు పోవడం లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఈ విధమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని ప్రవోక్ చేయటమో, ప్రజల్ని నమ్మించడానికో ప్రయత్నం చేస్తే రాష్ట్రం అనర్థాలకు దారి తీస్తుంది. నేను ముఖ్యంగా మనవి చేసేది, ముఖ్యంగా యువకుల్ని మనవి చేసేది, ముఖ్యంగా యువతులకి మనవి చేసేది లేదు, కొత్తగా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకు మనవి చేసేది, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళకు మనవి చేసేది ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అధిక సంతానాన్ని కనడానికి దయచేసి ప్రయత్నం చేయకండి. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎన్నికలకు ముందు రుణాలు కట్టుకోకుండా బ్యాంకుల్లో ఖాతాలు పెంచుకున్న రైతులకు ఏ విధమైన పరిస్థితి ఏర్పడిందో అదే పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువ పిల్లల్ని కంటే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని రాజధాని కోసం భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న రైతులకు ఏ గతి భవిష్యత్తులో పడుతుందో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అత్యధిక శాతం పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేసినా కూడా అదే పరిస్థితి కలుగుతుంది. దయచేసి యువకులు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆచరించే ప్రయత్నం ఈషన్ మాత్రం కూడా చేయకండి. అలా చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. దీన్ని గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే మరి నేనైతే నమ్మకపోవచ్చు, కానీ చాలా మంది తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, టెక్నాలజీని రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆయన అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి అని చెప్తుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మీరు 2020 సంవత్సరం వైపు నడిపిస్తున్నారో లేక 1820 సంవత్సరంకి వెనక్కి నడిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవలసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయే పద్ధతుల్లో ఇవాళ ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే ఇవాళ అనుకోవాలి మనం, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ప్రజానీకం బాధపడవలసినటువంటి పరిస్థితి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఎంత మూఢ విశ్వాసాలకు లోనవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్యాయంగా, అక్రమంగా కేవలం వాస్తుని ఆధారం చేసుకొని ఇవాళ తుళ్ళూరులో రాజధాని కట్టాలని అనుకోవడం, అనేక మంది రైతుల పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు వాస్తు సిద్ధాంతాన్ని నమ్మి. ఇది నేను చెబుతున్నది కాదు, ప్రచారంలో ఉన్నటువంటి అంశం. అంతేకాదు నిన్న జరిగినటువంటి సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేస్తున్నది. మనం 20వ శతాబ్దంలో ఉన్నావా 18వ శతాబ్దంలో ఉన్నావా అర్థం కావడం లేదు. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి కాలు మోపితే పదవి పోతుందట, ఎవరో చెప్పారట. మరి జ్యోతిషం చెప్పారో సిద్ధాంతం చెప్పారో నాకు అర్థం కాల. అందువల్ల చివరి నిమిషంలో సైన్స్ కాంగ్రెస్ ని కూడా క్యాన్సిల్ చేసుకుని విజయవాడలో పెట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఈ కాలంలో కూడా ఇంత మూఢ విశ్వాసాలతో బతకవలసినటువంటి అవసరం ఉన్నదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మూఢ విశ్వాసాలని, ఇలాంటి సిద్ధాంతాలని ప్రచారం చేయడం ద్వారా అభివృద్ధి నిరోధక శక్తి అవుతారా, లేక అభివృద్ధి నిరోధక శక్తి కాకుండా అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి శక్తి అవుతారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మధ్యన ఏదో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటే జ్యోతిష్కులు చెప్పారంటే విరుచుకుపడ్డారు. మీకెందుకా భయం? జ్యోతిష్కులు చెప్పింది నిజమేని అనుకుంటున్నారా? 2 సంవత్సరాలకి మీ పదవి పోతుంది అనుకుంటున్నారా? లేదు నాగార్జున యూనివర్సిటీలో కాలు పెడితేనే మీ పదవి అభ్యంతరం వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు? ఏమిటి ఈ మూఢ విశ్వాసాలు? నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి మూఢ విశ్వాసాలతో మీరు పరిపాలన చేయడం సరైన పద్ధతి కాదు. అభివృద్ధి పదంలో పయనించవలసినటువంటి ఆంధ్రప్రదేశ్ని అధఃపాతాళానికి తొక్కేటటువంటి ప్రయత్నం చేయకండి. శాస్త్రీయంగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఇలాంటి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడి ప్రజల్ని గందరగోళ పెట్టవద్దని వారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అదే నాకు అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ పొగట్టం వల్ల వచ్చే, అది పొగట్టం కాదు. ఎన్టీఆర్ చాలా గొప్పవాడు, మహానటుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి అంటే అది పొగడ్తా. ఎన్టీఆర్ని పొగట్టం కాదు. ఎన్టీఆర్ని దైవాంశ సంభూతుడుగా ఆయన విగ్రహాన్ని పెడుతున్నాడు. ఆయన దైవాంశ సంభూతుడని బతికున్నప్పుడు భావించినటువంటి వ్యక్తి, పదవి కోసం ఆయన్ని చిత్రహింసలు గురి చేసినటువంటి వ్యక్తి, మరణించిన తర్వాత ఆయన విగ్రహాన్ని దైవాంశ సంభూతంగా వెంకటేశ్వర స్వామితో పోల్చడం అనేది ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నది. మానసిక స్థితి మీద
తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగించే విధంగా ఉన్నది అనేది నా అభిప్రాయం. గతంలో ఇదే పార్టీ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులు గారు ఉన్న విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని అన్ని పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కి వెళ్తున్నారని కాంట్రవర్సీ అయింది. అప్పుడు కూడా ఆమె దాని గురించి మాట్లాడినప్పుడు నాకు ఇది ఒక ధైర్యం నమ్మకం నా ఇండివిజువల్ ఇది నాకు దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. సో ఇది కూడా ఆయన ఇండివిజువల్ గా అన్నారని మీరు అనుకోవచ్చు? ఆయన ఇండివిజువల్ గానే అన్నారు, నేను కాదనడం లేదు.